గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. సో మనం టీఎస్ మూమెంట్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ 3 నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. సో ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ 1956. సో 1956 ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దీనికి మనం ఇలా యువర్ ఆన్సర్ షుడ్ బి లైక్ దిస్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ ఇంట్రడక్షన్, గివ్ ద బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ అండ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండ్ క్లియర్ ఇంట్రడక్షన్. ఓకే, సో మీకు ఇలా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా యూ హ్యావ్ టు కవర్ మ్యాక్సిమం పాయింట్స్. Next, come to the second question. Write about the 1956 Gentlemen's Agreement and give its references. What references given by the Gentlemen Agreement in 1956? So, దానికి సంబంధించినటువంటిది ఇలా మీరు యాజ్ యూజువల్గా ఇలా రాయాల్సి ఉంటుంది పాయింట్స్ అన్నీ. నెక్స్ట్, మేక్ ఏ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ functioning of Telangana regional committees. You have to write about the functions and functionalities of regional committees formed in Telangana state. So the formation of TRC, Telangana Rashtra Samiti, Telangana Rashtra Committee anamata. Okay, so ila manaki ila ఏమేం కమిటీస్ ఉన్నాయి, ఫార్మేషన్ ఆఫ్ టీఆర్సీస్ అండ్ ఫంక్షనరీస్ ఆఫ్ కమిటీస్ ఏంటి అలా అనమాట. ఇలా మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో మీరు రాసే విధానం ఈ విధంగా ఉంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, సో కాబట్టి రాసేది కరెక్టా కాదా అని తెలియాలంటే యూ గో ఫర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండ్ టెస్ట్ సిరీస్. యూ మస్ట్ అటెండ్ ద టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ రాస్తే కానీ మనకు ఒక ఐడియా రాదన్నమాట వీటి మీద. ఓకే, ఇంకా టైం ఉంది టెస్ట్ సిరీస్ రాయడానికి. మీరు చాప్టర్ వైజ్గా మీరు అట్లీస్ట్ ఒక 3 to 5 క్వశ్చన్స్ ఒక చాప్టర్కి. ఇప్పుడు ఇందులో మనకి 3 క్వశ్చన్సే రాయటం జరిగింది. సో ఇట్లా అనమాట. కనీసం మీరు ఒక అట్లా 3 క్వశ్చన్స్ to 5 క్వశ్చన్స్ రాసిన ఒక యూనిట్కి మీ ప్రిపరేషన్ బాగా ఉన్నట్లు అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.